సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడా? దీని మీదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ ఫుల్ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీద తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన HICC నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఆఫ్ఘన్ పాక్ యుద్ధం మీద చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. ట్రంప్ కూడా కారణం అయి ఉండొచ్చు అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఆఫ్ఘన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో దాని మీద ట్రంప్ కన్ను మరొకసారి పడింది. ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ను దక్కించుకోవాలని పదే పదే ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. తాలిబన్లకు బెదిరింపులకు కూడా ఒక సందర్భంలో గురి చేశాడు. అప్పగించకపోతే తీవ్రంగా పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన పరిస్థితి. అయితే తాలిబన్లు మాత్రం బెదిరింపులకు ఎక్కడా కూడా లొంగని పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ని రెచ్చగొట్టి ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ మీదకి ఉసిగొల్పాడా అని ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే మొదటగా దాడి చేసింది పాకిస్తానే ఆఫ్ఘనిస్తాన్ మీద మొదట దాడి చేసింది. 9వ తారీఖున అక్కడ యుద్ధ విమానాలతో పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి పరిస్థితి, ఫైటర్ జెట్లతో దాడి చేసినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ప్రతిదాడికి దిగిన పరిస్థితి. ప్రస్తుతం హోరాహోరీగా ఒక భీకరమైనటువంటి యుద్ధ వాతావరణం సరిహద్దులో కనిపిస్తుంది. ఇరువైపులో కూడా పెద్ద ఎత్తున సైనికులు చనిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ యుద్ధాన్ని రాజేసింది అమెరికానే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్న పరిస్థితి. అమెరికా పాక్ మధ్య సత్సంబంధాలు ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ని రెచ్చగొట్టి ఉసిగొల్పి ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడికి పురుగొల్పింది ట్రంపే అనే ఒక చర్చ ఉంది. అమెరికాతో స్నేహం తర్వాత పాక్ తీరులో కూడా చాలా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి, మనం చూస్తున్నాం. ఒకవైపు ఇండియాను కూడా రెచ్చగొట్టే విధంగా పాకిస్తాన్ మాట్లాడుతుందంటే ట్రంప్ను చూసుకునే పాకిస్తాన్ మిడిసి పడుతోంది. ఆఫ్ఘన్పై ఇప్పుడు దాడులు చేస్తోంది. పాక్ ధైర్యం ట్రంపే అనే ఒక కొత్త చర్చ ప్రస్తుతం కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే పాకిస్తాన్ ఇప్పుడు ఎగిరెగిరి పడుతుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఇప్పుడు బాగ్రామ్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్లో గతంలో అమెరికా దళాల చేతిలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ తన కంట్రోల్లో ఉన్నప్పుడు బాగ్రామ్ ఎయిర్ బేస్ నుంచే సైనిక కార్యకలాపాలు నిర్వహించేది. ఇప్పుడు ఎప్పుడైతే తాలిబన్ల వశమైందో ఆఫ్ఘనిస్తాన్, ఆ తర్వాత మళ్ళీ ఒక డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చాడు. ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ మాకు కావాలి, ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ అనేది అమెరికా కంట్రోల్లో ఉండాలి, మాకు అది ఇవ్వండి అని చెప్పి ట్రంప్ అడిగాడు. అయితే తాలిబన్లు ససేమిరా అన్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎయిర్ బేస్ మీద ఎలాంటి ఒప్పందం జరగదు, అమెరికాకి ఇచ్చే ప్రసక్తే లేదు, ఒక్కటంటే ఒక్క అంగుళం కూడా మేము ఇవ్వము అని చెప్పి తాలిబన్లు ట్రంప్తో తెగేసి చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో కూడా ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో హెచ్చరించాడు బాగ్రామ్ ఎయిర్ బేస్కు సంబంధించి. ఒకసారి మీరు ఆ స్క్రీన్ మీద కూడా డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ట్వీట్ చేశాడో ఒక్కసారి మీరు కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇఫ్ ఆఫ్ఘనిస్తాన్ డజంట్ గివ్ బాగ్రామ్ ఎయిర్ బేస్ back to those that built it, the United States of America, bad things are going to happen, President Donald J. Trump అనేది కూడా మీరు చాలా స్పష్టంగా గతంలోనే ఆయన చేసినటువంటి ట్వీట్ని మీరు చూడొచ్చు. బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇవ్వకపోతే మీకు నాశనం తప్పదు, చాలా చెడు పరిణామాలు ఎదురవుతాయని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ని చాలా గట్టిగా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు. తాలిబన్లు మాత్రం ఈ బెదిరింపులకు ఎక్కడ లొంగల, ఎయిర్ బేస్ని ఒక్కటంటే ఒక్క అంగుళం కూడా ఇవ్వము అని చెప్పి తాలిబన్లు తెగేసి చెప్పినటువంటి కొద్ది రోజులకే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మంత్రుల్ని, ముఖ్యంగా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆఫ్ఘనిస్తాన్ పౌరుల్ని ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ పౌరులు పాకిస్తాన్కి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయారు, చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు బాగ్రామ్ ఎయిర్ బేసు తీసుకెళ్లి అమెరికా చేతుల్లో పెట్టడానికి పాకిస్తాన్ భుజం మీద తుపాకీ పెట్టి ట్రంప్ కాలుస్తూ ఉన్నాడు. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని వెనకాల ట్రంపే ఉన్నాడనేది కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. చాలామంది అంతర్జాతీయ నిపుణులు, విశ్లేషకులు కూడా దీని మీదే చర్చ చేస్తూ ఉన్నారు.
ఎందుకంటే బాగ్రామ్ ఎయిర్ బేస్ మీద ఎప్పటి నుంచో కన్నుంది. దాన్ని కైవసం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తాలిబాన్లతో గొడవకు దిగైనా సరే, పాకిస్తాన్తో గొడవ పెట్టైనా సరే విపరీతంగా, ఎందుకంటే పాకిస్తాన్ దాడి చేస్తే పాకిస్తాన్కి మళ్ళీ ఏమన్నా ఆయుధ సరఫరా కావచ్చు, ఏదంటే సైనిక సహకారం కావచ్చు, అమెరికా నుంచి అందజేసి ఆఫ్ఘనిస్తాన్ని మళ్ళీ తన కంట్రోల్లోకి తెచ్చుకుంటే ఆ ఎయిర్ బేస్ని మనం ఈజీగా తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ట్రంపే పాకిస్తాన్ని రెచ్చగొట్టి ఆఫ్ఘనిస్తాన్ మీద ఉసి గొలిపాడు అన్నది పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చిస్తున్నటువంటి విషయం. అయితే ప్రస్తుత పరిణామాలు ఒక్క నిమిషం మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా సరిహద్దులో అయితే భీకర యుద్ధం కొనసాగుతుంది. 58 మంది సైనికులు చనిపోయారు, ఇంకా చాలామంది తీవ్ర గాయాలు పడ్డట్టు పరిస్థితుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎయిర్ బేస్లు కావచ్చు, ఏ సైనిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో, చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పాకిస్తాన్ తన కంట్రోల్లోకి తీసుకొస్తున్న పరిస్థితుంది. మరోవైపు ఎక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్ కూడా తగ్గట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ బలగాలు కూడా పాకిస్తాన్ మీద విరుచుకుపడుతున్నాయి. పాకిస్తాన్లో ఉన్న సైనికులు కూడా చాలామంది చనిపోయినటువంటి పరిస్థితుంది. యుద్ధం అయితే తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. ఇప్పుడు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని రెచ్చగొట్టింది, పాకిస్తాన్ని రెచ్చగొట్టి ఆఫ్ఘనిస్తాన్ మీద పంపింది ఆయనే. ఇప్పుడు మళ్ళీ పైకి ఇప్పుడు ఈ యుద్ధాన్ని కూడా నేనే ఆపుతానని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది. అంటే యుద్ధం స్టార్ట్ కావటానికి ట్రంపే కారణం అవుతున్నాడు, దాన్ని మళ్ళీ ఆపేసి శాంతి వచనాలు కూడా ఆయనే పలుకుతున్నాడు. ఈ రకమైనటువంటి చర్చ కూడా ప్రస్తుతం జరుగుతుంది. సో చూడాలి, బాగ్రామ్ ఎయిర్ బేస్ కోసమే డొనాల్డ్ ట్రంప్ ఇదంతా చేస్తూ ఉన్నాడా, బాగ్రామ్ ఎయిర్ బేస్ను దక్కించుకునే వరకు ఈ విధమైనటువంటి పోరాటాన్ని ఆయన నడిపిస్తూ ఉంటాడా? సో ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే పాకిస్తాన్ చాలా ధైర్యంగా దాడులు చేస్తుంది. గతంలో ఆలోచించేది, ఆపరేషన్ సింధూర్ సమయంలో మన మీద అటాక్ చేసినటువంటి సమయంలో కావచ్చు, ఆ తర్వాత సౌదీ అరేబియాతో ఒప్పందం తర్వాత ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు. అంటే నా వెనకాల అమెరికా ఉంది, నా వెనకాల ట్రంప్ ఉన్నాడు, చాలామంది అరబ్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్ కూడా నాకు తోడుగా వస్తాయి, నా బలం బాగా పెరిగింది, ఆ పొగరుతోనే, ఆ అహంకారంతోనే ఈ విధంగా పాకిస్తాన్ చేస్తూ ఉందని చెప్పి చర్చ ఉంది. సో చూద్దాం, బాగ్రామ్ ఎయిర్ బేస్ గురించే ఇదంతా జరుగుతుందా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా అతి త్వరలోనే బయటకు వస్తుంది.